కేజీబీవీ మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాల పెంపు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియమించాలన్నారు. రిటైర్మెంట్ వయసుకు 65 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వంట పాత్రలు, ఇతర సామగ్రిని సరిపడా కొత్త అందించాలన్నారు. డ్యూటీ చార్ట్ అమలు చేసి పనిభారం తగ్గించాలన్నారు. కంప్యూటర్ వొకేషనల్ ఇన్స్పెక్టర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎంలకు నైట్ డ్యూటీలు తగ్గించాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీ చేపట్టాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులర్ చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలను పరిష్కరిస్తామని, వేతనాల సమస్య ఎస్పీడీతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతోని ఈరోజు ప్రగతిశీల కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2006 నుంచి కేజీబీవీలు అదేవిధంగా మోడల్ స్కూల్ హాస్టళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో నాన్ టీచింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. వీళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. వాళ్ళకి ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, వేతనాలను పెంచకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించింది. ఈ సందర్భంగా వేతనాలు పెంచాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల ముందు అనేక సార్లు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాడు ధర్నా శిబిరాలకు వచ్చి అదేవిధంగా యూనియన్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా కనీస వేతనాలు అమలు చేస్తాం, వాళ్ళని పర్మనెంట్ చేసే ఆలోచనని మేము చూస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేజీబీవీలు మోడల్ స్కూళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టాలని, వెంటనే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళకి కనీస వేతనాలు అమలు లేదు, అదేవిధంగా ఎట్లాంటి ప్రభుత్వ జీవోలు అమలు చేయడం లేదు. ఖాళీ పోస్టులు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ వేకెన్సీలు ఉన్నాయి. దాంతో పనిచేసిన వాళ్ళ మీద తీవ్రమైన భారం పడుతూ ఉన్నది, చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలను పెంచారు, ఇవాళ 61 సంవత్సరాలు చేశారు. దాంతో చాలామంది వాళ్ళ నాన్ టీచింగ్ సిబ్బంది వాళ్ళు ఒక్క రోజులో ఇవాళ స్కూళ్ళకి దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఇది అన్యాయం. వెంటనే ఈ రిటైర్మెంట్ వయసుని 65 ఏళ్ళకు పెంచాలని, వాళ్ళకి అందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మిగతా హాస్టళ్లలో ఇలా వంట పాత్రల కొరత ఉన్నది, కనీస మౌలిక సౌకర్యాల కొరత ఉన్నది, అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యల్ని జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిఈఓ గారు పరిష్కరించాలని, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే వచ్చే నెలలో చలో అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి, కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.